ఈ మధ్య ఎక్కడ మైక్ దొరికినా కాస్త వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నారు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్. తాజాగా మరోసారి నోరు జారారు. ఈసారి ఇంకాస్త ముందుకు వెళ్లి ఏకంగా తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్ ని అవమానించేలా మాట్లాడారంటూ ఆయనపై విమర్శలు వస్తున్నాయి. తమిళుల ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పై నోరు జారి తీవ్ర దుమారం రేపారు. కాంతారావు జాతీయ పురస్కారం అందుకున్న రాజేంద్ర ప్రసాద్ సన్మాన సభలో కాంతారావు గొప్పదనం గురించి చెబుతూ ఒక్కసారిగా గీత దాటారు. జానపద చిత్రాల్లో కాంతారావు గారి కత్తిసాము, ఆయన నటనను చూసి భయంతో తమిళ గ్రేటెడ్ హీరో ఎంజీఆర్ పోసుకునేవారని షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంతారావు గారిని చూసి పోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్, జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడరా బాబోయ్, మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని పోసిన వాడు ఎంజీఆర్ కాంతారావు గారిని చూసి.